క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో దళితుల సమస్యలేంటి, వారి డిమాండ్ ఏంటి, సామాజిక ప్రజా సంఘాలతోటి ఒక ప్రత్యేకమైన సమావేశం పెట్టాలి. అసెంబ్లీని కనీసం ఒక రోజైనా దళితుల ఇష్యూస్ మీద, రాష్ట్రంలో సుమారు 18% జనాభాకు సంబంధించిన విషయాల్ని ఒక రోజు అసెంబ్లీలో చర్చించడానికి ఒక డాక్యుమెంట్ని పెట్టండి, అసెంబ్లీలో చర్చించండి. దళితుల యొక్క సమగ్ర అభివృద్ధి పైన తక్షణ చర్యలు ఏం తీసుకోవాలో మీరు ఆలోచించమని చెప్పేసి కోరుతున్నాను. చివరిగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు విద్యార్థులు చాలా తీవ్రమైనటువంటి స్థితిలో ఉన్నారు. కాస్మోటిక్ ఛార్జీలు సరిపోయేటువంటి పరిస్థితి లేదు, మెస్ ఛార్జీలు సరిపోయేటువంటి పరిస్థితి లేదు. వాటి కేటాయిస్తున్న బడ్జెట్ అంతా కూడా చాలా తక్కువ ముఖం పట్టినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు, ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా సోషల్ వెల్ఫేర్ అధికారులతో మీటింగ్ పెట్టి రెసిడెన్షియల్ ని లేపేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి చర్చను కూడా ప్రారంభించాడు. మేము కోరుతున్నది ఒకటే, ప్రతి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని ఒక రెసిడెన్షియల్ గా మార్చండి. ఆ పద్ధతులలో ఎక్కువ మంది దళిత విద్యార్థులకి వసతులు కల్పించండి, బడ్జెట్ పెంచండి, సౌకర్యాలు కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ క్లాసుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల అధ్యయన యాత్రలు చేపడతాం. అక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొస్తాం. రేపు రాబోయేటువంటి రోజులలో సంక్షేమ హాస్టళ్లకు బడ్జెట్ ని పెంచే విధంగా, మెస్ ఛార్జీలు పెంచే విధంగా, విద్యార్థుల సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని చెప్పేసి మీ ద్వారా మొత్తం ప్రజానీకానికి, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.